నమస్తే అన్న. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర మధ్యలో అసలు ఏం జరుగుతూ ఉంది? ఎప్పుడు లేని విధంగా మళ్ళీ అంటే ఒకప్పుడు మనము తెలంగాణ కోసము పోరాడినప్పుడు చాలా గొడవలయ్యాయి. మళ్ళీ కలిసిపోయారు. అంతా అయిపోయింది. మళ్ళీ ఎందుకని కామెంట్స్ వస్తూ ఉన్నాయి? ఒకరిపైన ఒకరు ఎందుకు విమర్శలు చేసుకుంటున్నారు? పెద్ద వార్ అయ్యేలాగా ఎందుకు జరుగుతూ ఉంది? ఎక్కడ మొదలైంది? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు తెలంగాణ గురించి ఎవరైతే తెలంగాణ ఆంధ్రాని వ్యత్యాసం చూసి మాట్లాడుతుర్రో వాళ్ళకి ఏందంటే బతుకుదేరు వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య గొడవ పెట్టి వాళ్ళు లబ్ధి పొందాలని అవకాశవాదులు వాళ్ళు, అంతేగాని అలాంటి ప్రజలు తెలంగాణ ఆంధ్ర ప్రజలు మమేకంగా ఉన్నారు. ఖాళీ రాజకీయం కోసం వాళ్ళు పూట గడుపుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతారు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంది అంటే ఆంధ్ర రాజకీయ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ తెలంగాణ మీద పడి ఏడుస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ రాజకీయ వ్యక్తులు కూడా మాట్లాడిన పరిస్థితి మనం అయితే చూస్తూనే ఉన్నాము. సో దీని గురించి ఏమంటారు? అంటే మనం మొన్న మహానాడు ప్రోగ్రామ్ లో కూడా చూసాము. తెలంగాణ అనే వర్డ్ అసలు డిక్షనరీలో లేదు, తెలంగాణలో సరైన వ్యక్తులు లేరు, తెలంగాణలో సరైన రాజకీయ వ్యక్తులు లేరని చెప్పేసి కూడా ఇలాంటి కామెంట్స్ మనం చూసాం. ఎందుకని తెలంగాణ మీద ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు? అది మాట్లాడింది కూడా ఒక తెలంగాణ వ్యక్తే. ఆంధ్ర డిక్షనరీ లేదని ఆయన ఉద్దేశం కాదు, కానీ తెలంగాణ ఆయనకు ఒక రాంగ్ ఇంటిమేషన్, అదొక క్లారిటీ లేకుండా. తెలంగాణ పూర్వకాలం తాతల ముత్తాతల కాలం సంస్కృతంలో ఉంది తెలంగాణ అనేది, అలాంటిది ఏం లేదు. అదొక రాంగ్ వర్డ్. ఆయన ఆ నరసింహ అనే వ్యక్తి ఆయన తీసుకుంది, అది రాంగ్, అది క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఒకరు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. నాగేశ్వరరావు గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఇంకా దాన్ని వదిలేయండి, ఆ టాపిక్ వదిలేయండి అన్నప్పటికీ కూడా ఎందుకు దీన్ని ఇంకా మీ మ్యాటర్ని ఎందుకు లాగాల్సి వస్తుంది? ఎందుకు అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన మాటలు వెనక్కి తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సేమ్ టైం ఆ టాపిక్ ఆడికే వదిలేయమన్నారు. ఇక్కడ ఏమైందంటే తొలి వెలుగు రఘు గారు ఒకటి, పృథ్వీరాజ్ గారు ఒకటి, తులసి చంద్ గారు, వీళ్ళు తెలంగాణ పేరు చెప్పుకొని పూట గడుపుకోవడానికి వేషాలు వేసిన వేషాలు. అక్కడ ఒక విమలక్క పోరాట యోధురాలు, ఆమె ఎంత స్పష్టంగా చెప్పిందంటే పవన్ కళ్యాణ్ గారు నా సోదరు లాంటి వాడు, సోదరుడు అని సంబోధించింది. ఎందుకంటే ఆమె 2009లో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ కోసం నిలబడ్డ వ్యక్తి. ఇది వాళ్ళకి తెలియదు. వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళని, మార్వడీస్ని, ఈ బీహార్ వాళ్ళను, ఒరిస్సా వాళ్ళను వీళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుని పూట గడుపుకునే ఆలోచనలు వాళ్ళే. పృథ్వీ, తొలి వెలుగు రఘు, తులసి చంద్ గారు, వీళ్ళు దాంట్లో మా బక్కా జడ్సన్ అన్న పెద్ద మనిషి, ఆయన ఆలోచన విధానం వేరు. ఆయన పోరాట యోధుడు. యాక్చువల్లీ ఆయన వీళ్ళ మాటల్లో పడిపోయి మాట్లాడినంత తప్ప ఆయన ఆలోచన ఇదే కాదు. ఇంకోటి పాశం యాదన్న కూడా అలాంటి మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన పవన్ కళ్యాణ్ గారితో చాలా సందర్భాలైన కలిసి మాట్లాడినవి కూడా ఉన్నాయి, కానీ పాశం యాదన్న కానీ మాటలతోటి ఆయన ఏదో అలా చెప్పి ఆయన మాట్లాడిపించిందే గానీ ఆయన సొంత ఆలోచన అయితే కాదు. మనం విగ్రహాల విషయానికి వస్తే గనక ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాక కూడా కొన్ని గొడవలు అయితే అవుతూ ఉన్నాయి. ఎందుకని ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తెలంగాణలో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఇప్పుడు మీరు అడిగేది ఏంటి? రామారావు గారి గురించే కదా. రామారావు గారు అనేది ఆయన ఇప్పుడు జాతీయ తెలంగాణ ఐక్యం కోసం ఆయన నిలబడ్డ వ్యక్తి. అప్పుడు బీజేపీ కూడా లేని టైంలో ఒక కాంగ్రెస్ తోటి ఎదురడి నిలబడ్డ వ్యక్తి. అప్పుడు తెలంగాణ వాదం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఆయన మొదటి సీఎం కాబట్టి ఆయన పెట్టుకుంటారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి అభ్యంతరం లేనిది మీకేం అభ్యంతరం? పూట గడుపుకునే వాళ్ళు మాట్లాడే మాటలు కావాలి, వాళ్ళు పూట గడుపుకోవడానికి మాట్లాడే మాటలు అంతే. ఈరోజు కల్వకుంట్ల కవిత గారు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చేయడం జరిగింది. ఇక్కడ మీరు సినిమా షూటింగ్ కి మేము పర్మిషన్ ఇస్తాం, చేసుకోండి, మీరు ఇక్కడికి ఏదైనా మీటింగ్లకైనా పర్లేదు, కానీ ఇక్కడ ఏల్దాన్ని మాత్రం అని వస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి ఇలా మాట్లాడడం జరిగింది. సో దీని గురించి ఏం చెప్తారు? ఒకటి, సేమ్ టైం ఆమె చెప్పిన మాటలు వాళ్ళ తండ్రికి వర్తిస్తాయి. ఎందుకంటే గౌరవనీయులు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ లాంచ్ చేసినప్పుడు ఆయన భారతదేశం మొత్తం పార్టీ అవుతుంది. ఫస్ట్ మీ తండ్రికి చెప్పి మా పవన్ కళ్యాణ్ దగ్గర రావాలని తెలియజేస్తుంది మీ ద్వారా. సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాము, పవన్ కళ్యాణ్ గారు ఇక సభ ఇక్కడ ఏర్పాటు చేయాలన్నా కానీ, పవన్ కళ్యాణ్ గారు రావాలన్నా కానీ సారీ చెప్పే రావాలి అని చెప్పేసి కొందరు రాజకీయవేత్తలు మాట్లాడుతూ ఉన్నారు, కొందరు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి మీరు ఏమంటారు? దేనికోసం సారీ చెప్పాలా? ఫస్ట్ ఆ క్లారిటీ చెప్పాలి. తెలంగాణ ప్రజలకు దేనికి? తెలంగాణ ప్రజలక మీకు అంత అయితే లేదు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఆపే దమ్మైతే ఎవరికి లేదు. మీరు ఆపుదే ఆ తుఫాన్లో కొట్టుకోవడం మాత్రం గ్యారంటీ. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వం ఇక్కడ కూడా పోటీ చేయబోతుందా? పోటీ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది? గెలుస్తారని నమ్మకం మీకుందా? కూటమి ప్రభుత్వం గురించి అయితే మాకు తెలియదు, కానీ ఆ పార్టీ రాష్ట్ర నాయకులు
పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు అవి. కానీ ఖచ్చితంగా జనసేన పార్టీ అని తెలంగాణలో పోటీ చేస్తుంది. ఇది మొదటి అడుగు అని కాదు. మేము ఇంతకుముందు సర్పంచ్గా పోటీ చేసాం, కౌన్సిలర్గా పోటీ చేసాం. మేము ఆల్రెడీ 2 సర్పంచ్లు గెలిచాం, 2 మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచినాం. మేము మొన్న ఎమ్మెల్యే కూడా పోటీ చేసినాం. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ 100% మేము పోటీ చేస్తున్నాం. ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరు? చారి అన్న. చెప్పండి అన్న, ఇప్పుడు ఈ కామెంట్స్ పైన మీరేమంటారు? తెలంగాణ వారి పైన ఆంధ్ర వారి పైన తెలంగాణ వాళ్ళు, ఇక్కడ ఎక్కడ తప్పు జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ అనేది ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు రావచ్చు కదా. దీనికి వ్యత్యాసం ఎందుకు అసలు? అప్పుడు వాళ్ళు మాత్రం హైదరాబాద్కి రావచ్చు, హైదరాబాద్ తిరగవచ్చు. ఇప్పుడు కవితనే అన్నారు ఇంతకుముందు. కవిత గారు వాళ్ళ నాయన మహారాష్ట్ర ఇవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ ఇవ్వచ్చు, ప్రతి ఒక్క చోటు పెట్టచ్చు. వాళ్ళు మాత్రం పార్టీ పెడితేనే తప్పులేదు. అప్పుడు అడగండి, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను అంటే తెలంగాణ గడ్డ మీద పవన్ కళ్యాణ్ అడుగు పెడుతుండు, పార్టీ పెరుగుతుందని మీకు భయం అవుతుందా? భయంతోటే చెప్తారు ఇదంతా తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు అంటే ఈ విగ్రహాల గురించి కానివ్వండి, ఇక్కడ అసలు ఏలడానికే లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఎందుకని, ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర వాళ్ళు కూడా ఎందుకని తెలంగాణ వాళ్ళ మీద ఎక్కువ కామెంట్స్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? నాగేశ్వరరావు దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు ఆ రోజు అమిత్ షా దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారు. అది మీరు వినలేదు, నేను లేదు, ఎవరు వినలేదు. ఈయన పక్కకు ఉన్నాడా, కెమెరాలు పెట్టిండా నాగేశ్వరరావు? ఆయన ఏమన్నా సంతోషించిండు? ఆయన మన జగన్ ని అరెస్ట్ చేయమని చెప్తే ఒప్పుకోలేదని చెప్పేసి చెప్పిండు. అది ఎక్కడి నుంచి వచ్చి స్టార్టింగ్? అది అయిపోయింది, తప్పైంది అని చెప్పిండు. మళ్ళా వీళ్ళందరూ మళ్ళా కూకుమ్మడిగా వాళ్ళని తీసుకెళ్ళిపోయి మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం వాళ్ళు స్టార్ట్ చేసిందే తప్ప మేము స్టార్ట్ చేసింది కాదు. థ్యాంక్ యూ.